హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్. రేపు మా పాప బర్త్డే. ఇంట్లో గ్రాసరీస్ ఏం లేవు అండ్ నేను షాపింగ్ కూడా చేయలేదు. ఇంకా ఆ పనులన్నీ చూసుకొని వద్దాము అని బయలుదేరాము. ఈ పిల్లలు ఉన్నారా, ఇంటి దగ్గర ఉండమంటే ఉండరు కానీ బయటకు వెళ్దామంటే ఎక్కడ లేని ఎగ్జైట్మెంట్ వచ్చింది. ఇంటిని దాటి కొంచెం ముందుకెళ్తే పచ్చని పొలాల నుంచి పైరుగాలి అలా మొహం మీద కొడుతుంటే అబ్బా ఎంత ప్రశాంతంగా అనిపించిందో. ఈస్ట్ వెస్ట్ సైడ్ 2 పంటలు, మొదటి పంట అయిపోయి కోసేశారు. ఇప్పుడు రెండో పంటకు కూడా సిద్ధం చేసేసారు. మొత్తం ఇండియాలో ఎక్కువ ధాన్యం ట్రాన్స్పోర్ట్ అయ్యేది ఇక్కడ నుంచే. ఫస్ట్ అయితే షాపింగ్ చేద్దాము అని చెప్పి షాపింగ్ మాల్కి వెళ్ళాము. మేమున్న ఊర్లో ఎప్పుడు డ్రెస్సులు తీసుకోవాలి ఆఫ్లైన్లో అన్నా మేము సేమ్ స్టోర్కి వెళ్తాము డ్రెస్సెస్ కోసం. ఎందుకంటే అక్కడ కలెక్షన్ బాగుండిద్ది అనిపిస్తుంది నాకు. శారీ అయితే కట్టుకోవడము కష్టమే, క్యారీ చేయడము కష్టమే. అందుకని ఇంకా డ్రెస్సులు తీసేసుకున్నాను. 3 డ్రెస్సెస్ ట్రై చేశాను. ఫైనల్గా అయితే 3 కూడా తీసుకున్నాను. ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. డ్రెస్సెస్ షాపింగ్ అయిపోయిన తర్వాత డీమార్ట్కి వెళ్ళాము గ్రాసరీస్ కూడా తీసుకుందాము అని. మేము సింగిల్గా వెళ్ళినప్పుడు పెద్దగా కష్టం అనిపించేది కాదు, కానీ పిల్లలతో వెళ్ళినప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. వాళ్ళని ఎత్తుకొని తిరగడమే పెద్ద టాస్క్. ఇలా ఒక ట్రాలీ తీసుకొని ఓన్లీ పిల్లల్ని కూర్చోబెట్టి ఇంకొక ట్రాలీ తీసుకొని అందులో గ్రాసరీస్ వేసుకున్నాము. సో పని చాలా ఈజీగా అయిపోయింది. ఇంకా పిల్లో కవర్స్ చూస్తున్నాను, బిగ్ సైజ్ ఏముందా అని చెప్పి. ఇంటి దగ్గర పిల్లోస్ కి సరిపోయినట్టు అండ్ ఒక బెడ్షీట్ కూడా తీసుకున్నాము. షాపింగ్ అంతా అయ్యేసరికి 3 అయింది. చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళే పని ఉంది అని చెప్పి బయట నుంచి ఫుడ్ తెచ్చుకున్నాం. చూడండి ఎంత షాపింగ్ చేసామో. ప్రాన్స్ బిర్యానీ, అపోలో ఫిష్ తెచ్చుకున్నాము. చాలా టేస్టీగా అనిపించింది. చాలా లేట్ అయిపోయింది కదా, అందుకే అయి ఉండొచ్చు. సేమ్ డే మా అత్తయ్య వాళ్ళు కూడా వస్తున్నారు. మా హస్బెండ్ వాళ్ళతోనే మాట్లాడుతున్నారు ఎంతవరకు వచ్చారు అని. ఫుడ్ ఇంకా కడుపు నిండా తినేసిన తర్వాత బెడ్రూమ్ అయితే ఆల్రెడీ క్లీన్ చేసేసాము. ఆ వీడియోస్ పోస్ట్ చేశాను. హాల్ అండ్ కిచెన్ ఉంది ఇప్పుడు క్లీన్ చేయడానికి. ముందు ఫాస్ట్గా తినేసి ఒక ½ అన్ అవర్ రెస్ట్ తీసుకొని పని స్టార్ట్ చేసాము. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందే ఉన్న సామాన్లన్నీ కూడా నీట్గా వాష్ చేసి డ్రై చేసేసి ఒక బాక్స్లో వేసి పెట్టాను. ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా. మన ఆడవాళ్ళు ఇంటి దగ్గర లేకపోతే ఇంటిని పెంట చేయడంలో మగోళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వచ్చు. మా ఆయనకి కావాల్సిన కొన్ని సామాన్లు అప్పుడు ఉంచేసిన కొన్ని సామాన్లు అందులో ఇందులో సరుకులు ఉండిపోయి అవి పాడైపోయి అలా ఉన్నాయి. మా హస్బెండ్ అవి ఏం చూడలేదు. ఇప్పుడు అవే నీట్గా ఎక్కడ ఏమున్నాయి అని చెప్పి అన్నీ చూసుకొని ఇప్పుడు దాకా ఈ 7 months యూజ్ చేసినవన్నీ మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని పేపర్స్ వేసి అన్ని క్లీన్ చేసుకోవాలి. నేను ఊరు వెళ్లే ముందు కొన్ని సరుకులు ఉండిపోయినాయి ఇంటి దగ్గర. మా హస్బెండ్ యూజ్ చేసుకుంటారులే అని అనుకున్నాను. వచ్చిన తర్వాత ఎలా ఉంచానో ఆ సరుకులు అలానే ఉన్నాయి. ఇప్పుడు అవి ఏంటో కూడా అర్థం కావట్లేదు. ఉప్మా రవ్వ తెలీదు, ఇడ్లీ రవ్వ తెలీదు. అదే అడుగుతున్నాను మా హస్బెండ్ ని. నేను వంటగది క్లీన్ చేస్తుంటే ప్యారలల్ గా మా హస్బెండ్ హాల్ కూడా క్లీన్ చేసేసారు. వంటగదిలో ఉన్న పేపర్స్ సామాన్లు అన్ని తీసేసి నీట్ గా ఉంచితే మా అత్తయ్య వాళ్ళు వస్తారు ఈ రోజు. బాక్స్లో ఉన్న సామాన్లన్నీ తీసేసి ఆర్గనైజ్ చేయాలి. మా హస్బెండ్కి వీడియో తీయడం అంటే ఎంత మొహమాటం అంటే మా అత్తయ్య మావయ్య వచ్చినప్పుడు వీడియో తీయమంటే తీయడం మర్చిపోయారు. ఇంకొచ్చారు మధ్యాహ్నం కొంచెం ఫుడ్ తినేసి ఇంకా పని స్టార్ట్ చేసేసాము. మా అత్తయ్యకేమో వంటగది ఖాళీగా ఉంటే నచ్చదు, మా ఆయనకేమో ఇలా నిండుగా ఉంటే నచ్చదు. మా ఆయనకి ఎంటీగా ఉండాలి, మా అత్తయ్యకేమో ఫుల్గా నీట్గా ఉండాలి. ఇంక అందుకని ఆ డబ్బాలో ఉన్న వస్తువులన్నీ తీసి తుడుస్తున్నారు. మా మామయ్య అత్తయ్య నేను కలిసి మొత్తం సామాన్లన్నీ సదిరేస్తున్నాము. ఇంట్లో పిల్లలు ఉన్నారంటే ఉన్న వస్తువు ఉన్న దగ్గర ఎతికితే దొరకదు. ఏదో మూల కానీ బీరువా కింద మంచం కింద ఇలాంటి వాటి దగ్గర ఉంటాయి కదా. ఇది పోపుల డబ్బా మూత తీసుకెళ్లి మేము డస్ట్బిన్ అని చెప్పి పారేయాల్సిన ప్లాస్టిక్ అన్ని పెడితే అందులో పడేసింది మా పాప. ఆ మూత కోసమే మా మామయ్య అక్కడ ఎతుకుతున్నారు. దాని మూత నేను ఎక్కడో చూశాను అని చెప్పి. నేను ఎప్పటి నుంచో సామాన్లు చదురుదాము అంటే మా ఆయన నా మాట వినలేదు, కానీ వాళ్ళ అమ్మ చెప్పంగానే ఇంక అన్ని చదురుతున్నారు. చూడండి ఎలా చదురుతున్నాడు. నేను అదే అంటున్నాను, నేను చెప్తే వినవు కానీ మీ అమ్మ చెప్తే వింటావు మాట. మీ అమ్మతోనే చెప్పించాలి నీకు అని చెప్పి నేను ఇక్కడ మా ఆయనతో సరదాగా అంటున్నాను. చూడండి మా ఆయన అన్ని సదిరేశారు, నేనేమో కొంచెం అందిస్తున్నాను. నాకేమో సామాన్లు నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే ఇష్టం. మా ఆయనకేమో ఎందుకు షో ఆఫ్ లాగా అలాగా అన్ని దొంతెట్టు పెట్టేసాయని మా ఆయన అంటారు. ఇంతకు మీకు వంటగదిలో సామాన్లు సర్దుకోవడం ఇష్టమా, లేదు అంటే ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఒక దగ్గర ఉండి ఎక్కువ యూజ్ చేయకుండా ఉంటే ఇష్టమా కమెంట్ చేయండి. మా అత్తయ్య వాళ్ళు వచ్చేటప్పుడు ఉల్లికూర తీసుకొచ్చారు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు చూపిస్తాము. అక్కడ మాకు చాలా చెట్లు పెంచుతారు. మా అత్తయ్యకి పెంచడం అంటే చాలా ఇష్టం మొక్కలు. నాకేమో చేపలు చేయడం అన్నా రాదు, వండడం అన్నా రాదు. మా అత్తయ్య వండుతారు అని చెప్పి వాళ్ళు వచ్చినప్పుడే తీసుకొస్తూ ఉంటాడు మా ఆయన. మా అత్తయ్య వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ వచ్చినప్పుడు తీసుకొస్తారు. ఇంకా మా అత్తయ్య చేపలు కూర చేసేసారు, మా ఆయన ఏమో ఫ్రై చేసేసారు.
ఇక్కడ తిని చెప్తున్నాను. నాకేమో చేపలు తినడం ఇష్టం కానీ ముళ్ళు తీసుకోవడం రాదు, అదే చెప్తున్నాను. ఇంకా ఫుల్గా రాత్రికి తినేసాము. తినేసిన తర్వాత నెక్స్ట్ డే బర్త్డే కోసం కొన్ని ఐటమ్స్ తీసుకురావాలి, కేక్ ఆర్డర్ ఇవ్వాలి అండ్ డెకరేషన్ ఐటమ్స్ తీసుకొని రావాలి అని నేను మా హస్బెండే వెళ్ళాము. అత్తయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు అప్పటికే వచ్చేసారు. ఇంకా వాళ్ళు చూసుకుంటున్నారు పిల్లల్ని. మేము వెళ్ళి కేక్ కూడా ఆర్డర్ ఇచ్చేసాము. మేము ఇక్కడ చాలా పెద్ద మిస్టేక్ చేసాము. ఏంటి అంటే మామూలు బర్త్డే కేక్ అంటే నార్మల్ కేక్ ఇవ్వాలి కదా, మేమేమో కూల్ కేక్ ఇచ్చాము. అది వచ్చేసరికి 8 o'clockకే డెలివరీ అయిపోయింది. 8 o'clockకి ఇచ్చేసారు. మేమేమో 11కి కట్ చేసాము. అదేమైపోయిందంటే మొత్తం కరిగిపోయి ఎలాగో అయిపోయింది. బర్త్డే రోజు ఏమైందో నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను నేను. మా ఆయనకి జాబ్ రావడానికి 3 years పట్టిందనమాట టైం. ఆ టైంలో మా ఆయన డెకరేషన్ నేర్చుకున్నారు. డెకరేషన్ చాలా బాగా చేస్తారు. డెకరేషన్కి కావాల్సినవన్నీ తీసుకొని అలా ఒక ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వచ్చేసాము. నాకు మెహందీ పెట్టుకోవాలని ఉంది అంటే మెహందీకి అయితే ఎక్కువ డిజైన్స్ పెట్టుకోవచ్చు కదా, నేను వద్దు గోరింటాకు అయితే మంచిది, అమ్మ వాళ్ళు తెచ్చారు కదా అని గోరింటాకు పెడుతున్నారు. నేను ఆన్లైన్లో చూసి ఒక డిజైన్ చూస్ చేసుకున్నాను. నిజంగా చాలా బాగా పెట్టారు గోరింటాకు. నాకు కూడా చాలా బాగా పండింది. గోరింటాకు పండితే మంచి మొగుడు వస్తారంటారు కదా, నిజమేనా? కమెంట్ చేయండి. ఇంకా మా పాపకు కూడా కాలుకి చేతికి పెట్టేశారు మా అత్తయ్య. నేను అది వీడియో తీయడం మర్చిపోయాను. ఇంకా నైట్ అయితే ఇలా ఎండ్ అయింది. రేపు మార్నింగే నా పాప బర్త్డే. 2 years అయిపోయింది అప్పుడే పుట్టి. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది రేపు ఎలా అవుతుందో ఏంటో అని చెప్పి. నెక్స్ట్ ఏం జరిగింది అని చెప్పి రేపు వీడియో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. అంతవరకు స్టే ట్యూన్.